హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ శారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా వేసుకోవాలని నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ శారీ కుచ్చులు మీకు ఏ విధంగా అనిపించాయో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ కుచ్చులు నేను గోల్డ్ బీడ్స్తోనే కాకుండా ఈ విధంగా పర్ల్స్తో కూడా అయితే చూపించాను. మీరైతే సిల్వర్ బీడ్స్ తోటి కూడా యూస్ చేసి ట్రై చేయొచ్చు. అయితే పదండి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏమేమి కావాలో నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ చిన్న బీడ్స్ తోటి అయితే మనము ఎక్కువ బీడ్స్ అయితే యూస్ చేయట్లేదు. ఓన్లీ ఈ చిన్న బీడ్స్ తోటే మనము ఇప్పుడు శారీ కుచ్చు అనేది వేయబోతున్నాము. నేనైతే ఈ విధంగా శారీ కుచ్చు కోసం అయితే 150 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే చుట్టుకొని ఈ విధంగా గ్లూ అయితే అంటించుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కుచ్చు కట్టుకోవడానికి ఈ గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే యూజ్ చేయబోతున్నాము. ఈ పెద్ద నీడిల్తో అయితే మనము హోల్ అయితే చేసుకుందాము. కుచ్చు ఈజీగా కట్టుకోవడానికి ఒకటి వేసుకున్నాను, ఇంకోటి అయితే వేసుకుందాము. ఇక ఈ విధంగా పెద్ద నీడిల్తోటి హోల్ అయితే చేసుకొని నీట్గా అయితే మనము ఏదైతే చుట్టి పెట్టుకున్నామో సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. కొంచెం లెంతీగానే వదులుకోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం లెంతీగానే ఉంటే బాగా కనిపిస్తుంది. గోల్డ్ బీడ్స్ తోటే కాకుండా నేనైతే పర్ల్స్తో కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటాయో. తర్వాత మనమైతే ఈ నీడిల్ తోటి ఇక్కడ నాట్ అయితే వేసుకున్నాం కదండి, దానికైతే లాక్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకుంటే మధ్యలో నుంచి లాక్ అయితే అయిపోతుంది. నీట్గా అయితే కట్టుకోండి, టైట్గా కట్టేసుకున్న తర్వాత నేను మరొక నీడిల్కి అయితే గోల్డెన్ జరీ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికైతే మనము ఇప్పుడు బీడ్స్ అయితే ఎక్కించుకుందాము. నేను వీటికైతే పర్ల్స్ అయితే ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలన్నా దొరుకుతాయి, నా దగ్గర ఉన్నాయి చిన్న సైజ్ అయితే నేనైతే మీకైతే చూపిస్తున్నాను. ఇంకొక నీడిల్కి అయితే ఎక్కించుకున్న తర్వాత మనం ఈ విధంగా నీట్గా అయితే పట్టుకొని మనం ఫస్ట్ ఏ నీడిల్ అయితే వదిలేసామో దాంతో అయితే దీనికి నాట్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ విధంగా ఇలా పట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి. బ్యాక్ సైడ్కి గుంజేసుకున్న తర్వాత అదే విధంగా సెకండ్ వన్కి కూడా చుట్టుకోవాలి. ఫస్ట్ మనం లాక్ ఏదైతే వేసామో దాని కింద నుంచి అయితే తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 వేసుకున్న తర్వాత నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అయితే ఈ విధంగా చుట్టుకున్నాను ఫ్రెండ్స్. లాస్ట్ వన్ అయితే ఉంది. లాస్ట్ వన్ ఈ విధంగా ఈ బ్యాగ్ ఇక్కడ నుంచి తీసుకొని మనము నీడిల్ ఏదైతే ఉందో ఈ గోల్డెన్ జరీ కింది నుంచి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయితే లాక్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్కి లాగామంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి అయితే తీసుకొని ఇక్కడ మాత్రం లాస్ట్లో మాత్రం 1కి 2 సార్లు అయితే నాట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని సైడ్కి ఉంచేసి మనము పర్ల్స్ ఏదైతే ఎక్కించుకున్నామో దాన్ని కూడా మనం నీట్గా నాట్ అయితే వేసుకొని కట్ చేసుకుందాము. ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఇందులో నుంచి కిందికైతే లాగేసుకోవాలి ఫ్రెండ్. మీరు గోల్డ్ బీడ్స్ యూస్ చేయాలనుకుంటే గోల్డ్ బీడ్స్ అయితే యూస్ చేయొచ్చు. లేదు మీరు సిల్వర్ బీడ్స్ కానీ ఈ విధంగా పర్ల్స్ కానీ అయితే యూస్ చేసినా చాలా బాగా కనిపిస్తాయి. ఇవైతే కొంచెం చిన్న సైజ్ అండి, మీరు ఒకవేళ పెద్ద సైజ్ తీసుకోవాలని అయితే తీసుకోవచ్చు. తర్వాత మనం నీట్గా అయితే కట్ చేసుకుందాము.
కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను మరొకటైతే వేసి చూపిస్తాను మీకు. 1.5 లెంత్లో అయితే ఈ విధంగా హోల్ని అయితే చేసుకొని నీట్గా మనము కుచ్చు ఎక్కించుకోవాలి. దీనికి మనం గోల్డెన్ జరీ తోటి నాట్ అయితే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం వేశాను. ఏ విధంగా అనిపిస్తున్నాయి మీరైతే ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఇవి వీడియోలో కంటే ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి మరో వీడియోతోనైతే నేను మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.